హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి ఎంపీ డెలిగేషన్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఈ పర్టికులర్ అంశాల మీద ఒక 7 మంది 7 ఎంపీల బృందాలని దగ్గరగా 33 దేశాలకు పంపారు. ఆ 33 దేశాల్లో కూడా చాలా ప్రధానంగా యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ ఫ్యూచర్లో ప్రాబబుల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అవ్వబోయేటువంటి కంట్రీలన్నింటినీ ఈ ఎంపీల డెలిగేషన్ అయితే పర్యటన చేయడం జరిగింది. పర్యటించి అక్కడ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఒక వాయిస్ని ఒపీనియన్ని జనరేట్ చేసే ప్రయత్నం, ఆ తర్వాత పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఒక స్టేట్ యాక్ట్గా ఎలా ప్రమోట్ చేస్తుంది, దానివల్ల ఇండియాకి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేసి ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రయత్నం అయితే ఎంపీల డెలిగేషన్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఎంపీల డెలిగేషన్ ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో పాకిస్తాన్కి ఇన్హరెంట్గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఈ పొజిషన్లో ఏంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సిగా పాకిస్తాన్కి 2 years టెన్యూర్ ఉంది. ఆ 2 years టెన్యూర్లో భాగంగా ఈరోజు పాకిస్తాన్ని కో చైర్మన్ ఆఫ్ యుఎన్ఎస్సి యాంటీ టెర్రర్ ప్యానల్స్కి పాకిస్తాన్ని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఒక పక్క ఇండియా పాకిస్తాన్ టెర్రరిజాన్ని స్టేట్ స్పాన్సర్డ్ యాక్ట్గా ఇండియా మీదకి ప్రమోట్ చేస్తూ ఉంది, క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేసి ప్రపంచవ్యాప్తంగా దగ్గర 33 దేశాలు తిరిగి పాకిస్తాన్ యొక్క టెర్రరిజాన్ని స్టేట్ యాక్ట్గా ప్రమోట్ చేస్తుంది, దీన్ని కట్టడి చేయాలనేసి యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ పర్మనెంట్ మ్యాక్సిమం మెంబర్స్ అన్నింటినీ కలిసే ప్రయత్నం చేసిన టైంలో పాకిస్తాన్కి అది కూడా యుఎన్ఎస్సిలో కో చైర్మన్ ఆఫ్ ది యాంటీ టెర్రర్ ప్యానల్గా అపాయింట్ చేయడం అనేది మాత్రం అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగానే ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే పాకిస్తాన్కి అది ఇన్హరెంట్గా యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి రొటేషనల్ బేసిస్ మీద వచ్చేటువంటి పొజిషన్ అది నాన్ పర్మనెంట్ మెంబర్కి. సో ఇండియా ఇప్పుడు యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా లేదు, అండ్ నియర్ ఫ్యూచర్లో అయ్యేదానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏదైతే ఇండియా వివిధ దేశాలకి ఎంపీల డెలిగేషన్ వెళ్ళి చెప్పి పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుందో వాటన్నిటిని యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అవనివ్వండి, పర్మనెంట్ ఆర్ నాన్ పర్మనెంట్ ఏదైనా డిస్కస్ చేయాలంటే అక్కడ పాకిస్తాన్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్గా అండ్ కో చైర్మన్ ఆఫ్ ది యుఎన్ఎస్సి యాంటీ టెర్రర్ ప్యానల్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాటన్నిటిని పాకిస్తాన్ అక్కడికక్కడే యుఎన్ఎస్సిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుద్ది. ఈ ప్రయత్నంలో నరేంద్ర మోదీ ఎంపీల డెలిగేషన్ విదేశాలకు 33 దేశాలకు పంపించే ప్రయత్నం ఏదైతే చేశారో అది కంప్లీట్గా వృధా ప్రయాస. అయితే పాకిస్తాన్కి సంబంధించి యుఎన్ఎస్సి కో చైర్మన్ ఆఫ్ యాంటీ టెర్రర్ ప్యానల్కి పాకిస్తాన్ని ఎలివేట్ చేసి అపాయింట్ అయిన క్రమంలో బీజేపీ నుంచి, ప్రభుత్వం నుంచి, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్క మాట బయటికి రాలేదు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఈ క్రిటికల్ జంక్షన్లో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇలా ఎలివేట్ అవ్వడం అది మంచిది కాదు, టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి దేశాన్ని పొజిషన్లో కూర్చోబెట్టడం అన్ఫార్చునేట్ అనేసి పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ ఒక డిస్ప్లేజర్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేసింది. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఎవ్వరు కనీసం నోరెత్తి మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు. ఇక్కడ వాళ్ళకి తెలుసు నరేంద్ర మోదీ 7 ఎంపీల డెలిగేషన్ విదేశాలకు పంపిన క్రమంలో ఇది జరిగింది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నరేంద్ర మోదీ డిప్లొమసీ యొక్క లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిందని దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. అండ్ నిన్న మొన్నటి వరకు G7 నుంచి నరేంద్ర మోదీకి పిలుపు రాలేదు అని ప్రపంచమంతా కూడా కూసిన క్రమంలో ఇండియన్ డిప్లొమసీ ఇండియన్ ఎంబసీ కెనడాలో ఏం చేసిందో ఏంటో, ఎలా లాబింగ్ చేసిందో ఏంటో తెలియదు. కానీ విధిలేని పరిస్థితుల్లో ఈ మూమెంట్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కెనడాలో జరగబోయేటువంటి మే 16 నుంచి మే 15 to 17 మధ్యలో జరిగేటువంటి G7 సమ్మిట్కి ఇన్విటేషన్ పంపే ప్రయత్నం చేశారు. సో పాకిస్తాన్ ఇండియన్ యొక్క డిప్లొమసీ ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుంది. ఈ 7 ఎంపీల డెలిగేషన్ ఇప్పుడు దగ్గరగా యుఎన్ఎస్సిలో 15 మెంబర్ గ్రూప్ యుఎన్ఎస్సి, అందులో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఇండియన్ ఎంపీల డెలిగేషన్ దగ్గరగా ఈ 15 యుఎన్ఎస్సి మెంబర్స్లో బోత్ పర్మనెంట్ యాజ్ వెల్ నాన్ పర్మనెంట్లో ఉన్నటువంటి కంట్రీలో 12 దేశాలను విజిట్ చేయడం జరిగింది. అండ్ 3 దేశాలను మాత్రం అవాయిడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి పర్మనెంట్ మెంబర్గా ఉన్నటువంటి చైనాకి వెళ్ళాలి. నిజంగా చైనాతో వేరే విషయాల్లో ఇండియాకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బోర్డర్ దగ్గర డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఒక పర్మనెంట్ మెంబర్ కంట్రీకి ఇండియన్ ఎంపీల డెలిగేషన్ వెళ్ళట్లేదంటే నరేంద్ర మోదీ టెర్రరిజాన్ని కంట్రోల్ చేసేదానికి, పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేసేదానికి సిన్సియర్గా సీరియస్గా ట్రై చేయలేదని. పాకిస్తాన్కి చైనాకి ఎలాంటి సంబంధాలను ఉండొచ్చు, బట్ ఇండియా యాజ్ ఏ కంట్రీ పాకిస్తాన్ నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి టెర్రర్ గ్రూప్స్ని కట్టడి చేసి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా చైనా యాజ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సిగా అప్రోచ్ అవ్వాలి. కానీ అవ్వకుండా అక్కడో తప్పు చేసేశారు.
చైనాకి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధాలన్నా ఉండొచ్చు, ఎలాంటి బాండింగ్ అన్నా ఉండొచ్చు వాళ్ళ మధ్యలో. కానీ ఇండియన్ డెలిగేషన్స్ ఏవైతే ప్రపంచ దేశాలకు, అది కూడా యుఎన్ఎస్సీలో పర్మనెంట్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ ఫ్యూచర్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వెళ్ళిన క్రమంలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నటువంటి చైనాకి వెళ్లకుండా ఒక తప్పు చేశారు. ఇది డిప్లొమసీలో వీళ్లకు కనీసం ఫోర్సైట్ లేదనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నటువంటి చైనా పాకిస్తాన్కి వెళ్ళలేదు. సరే, పాకిస్తాన్కి వెళ్ళలేదంటే అర్థం చేసుకోగలం. కానీ సోమాలియాకి ఎందుకు వెళ్ళాం? మళ్ళీ సోమాలియా నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది యుఎన్ఎస్సీగా ఉంది. అలాంటి ఇప్పుడు మీరు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అన్ని దేశాలను అప్రోచ్ అయ్యారు. సోమాలియా ఏం తప్పు చేసింది? పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నటువంటి అన్ని దేశాలకు అప్రోచ్ అయ్యారు. చైనా ఏం తప్పు చేసింది? సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ నరేంద్ర మోదీ యొక్క డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ ఆర్ విదేశీ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ని చాలా ప్రస్ఫుటంగా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ ఇప్పటికీ మన ఫారిన్ పాలసీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఇండియాకి మద్దతుగా ఒక్క దేశం కూడా ముందుకు రాకపోవడం నంబర్ 1. నంబర్ 2, ఎంపీల డెలిగేషన్ విదేశాలు తిరిగి పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్న క్రమంలో బై వర్చ్యూ యుఎన్ఎస్సీ నాన్ పర్మనెంట్గా మెంబర్గా ఉన్నటువంటి పాకిస్తాన్కి ఈ రకమైనటువంటి ఎలివేషన్ రావడం ఇంకో రకమైన డిసడ్వాంటేజ్. అండ్ ఇంత జరుగుతున్నా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి మినిమం స్పందన లేదు. ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ఏ ఇతర నేతలను అవనివ్వండి, ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్కి వచ్చినటువంటి ఈ ఎలివేషన్ గురించి, పాకిస్తాన్కి వచ్చినటువంటి ఈ కో చైర్మన్ ఆఫ్ యాంటీ టెర్రర్ ప్యానెల్కి అపాయింట్ అయిన దాని గురించి మాట్లాడలేదంటే నిజంగా బీజేపీ వీళ్ళు చేసినటువంటి ఎంపీల డెలిగేషన్ అనే హడావుడు ఏదైతే ఉందో అది కంప్లీట్గా బూడిదలో పోసిన పన్నీర్లు అయిపోయింది అనేది బీజేపీ చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఈ ఎంపీల డెలిగేషన్ ఏదైతే ప్రపంచ దేశాలు చుట్టే ప్రయత్నం చేశారో అండ్ మెజారిటీ దేశాలకి పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తుందని తెలుసు. అందులో కొన్ని దేశాలు డైరెక్ట్లీ అండ్ కొన్ని దేశాలు ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిజాన్ని ప్రమోట్ చేసడానికి ఫండ్ చేస్తున్నాయి, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది, వాళ్ళకి ఫైనాన్స్ సప్లై చేస్తుంది. అండ్ ఎంపీల డెలిగేషన్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $800 million పాకిస్తాన్కి లోన్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఇండియన్ డిప్లొమసీ ఫెయిల్ అయిపోయింది పాకిస్తాన్ని కట్టడి చేసే అంశంలో. పాకిస్తాన్ ఒక టెర్రర్ స్టేట్గా ఎక్స్పోజ్ చేసే అంశంలో కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. దానికి సెకండ్ థాటే లేదు. నిజంగా నరేంద్ర మోదీ యొక్క డిప్లొమసీ, నరేంద్ర మోదీ ఎంపీల డెలిగేషన్ ఎంతో కొంత వర్త్వైల్గా ఉండేది ఎప్పుడు ఏడీబీకి దగ్గర నుంచి పాకిస్తాన్కి లోన్ రాకుండా ఉంటే, లేకపోతే అట్లీస్ట్ పాకిస్తాన్ ఈ కో చైర్మన్ ఆఫ్ ది యాంటీ టెర్రర్ ప్యానెల్కి అపాయింట్ అయిన క్రమంలో కనీసం కొద్ది దేశాలన్నా దీన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. కానీ ఏ ఒక్క దేశం కూడా రొటేషనల్ బేసిస్ మీద పాకిస్తాన్కి ఇలా వచ్చేటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ చేసేదానికి ఏ పర్మనెంట్ మెంబర్ ఆర్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ కూడా దీన్ని బ్లాక్ చేసే ప్రయత్నం లేదంటే ఎంపీల డెలిగేషన్ ప్రపంచ దేశాలు తిరగడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆఖరికి గుండు సున్నా అనేసి చాలా ప్రస్ఫుటంగా అర్థమైంది. ఇంత పెద్ద గుండు సున్నా ఎక్సర్సైజ్ని పెట్టి భారతదేశానికి ఎంపీల డెలిగేషన్ వల్ల ఏదో మేలు జరిగింది. ఇంకా పాకిస్తాన్లో ఇక నుంచి టెర్రరిస్టులే ఉండరు, టెర్రరిస్ట్ ట్రైనింగ్లే జరగవు, టెర్రర్ ఫండింగే జరగదు, అండ్ పాకిస్తాన్ నుంచి ఇంకా భారతదేశంలో ఉగ్రవాద దాడులే జరగవున్నట్టు బీజేపీకి సంబంధించినటువంటి గోధి మీడియా, బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి గోధి మీడియా యాజ్ వెల్ as బీజేపీకి అంధభక్తులు ఏదైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళ గోల ఒకటి. నిజంగా ఎంపీల డెలిగేషన్ యొక్క ఫలితం 0.001% ఉండి ఉన్న ఏడీబీ దగ్గర లోన్ ఆపేవాళ్ళు, ఫ్యూచర్లో గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి కనీసం పాకిస్తాన్కి ప్రాపర్గా లోన్ రాకుండా కట్టడి చేసేవాళ్ళు, అక్కడ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇక్కడ నుంచి ఉండకుండా ఉండేదానికి ఎంతో కొంత ప్రయత్నాలు జరిగేవి. అలాంటి ప్రయత్నాలు జరగకపోగా ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈరోజు యుఎన్ఎస్సీ కో చైర్మన్ ఆఫ్ యుఎన్ఎస్సీ యాంటీ టెర్రర్ ప్యానెల్కి కో చైర్మన్ అయిందంటే ఇమాజిన్ ఇండియన్ డిప్లొమసీ, మరీ ముఖ్యంగా ఎంపీల డెలిగేషన్ ఎంత మిజరబుల్గా ఫెయిల్ అయిపోయిందో. థ్యాంక్ యూ.